జమ్మికుంట గుంపుల గ్రామాల మధ్య ఉన్న రోడ్డు ఎట్టకేలకు మరమ్మతులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జమ్మికుంట గుంపుల గ్రామంలో మధ్యన మానేరు వాగు పరిహారక ప్రాంతం నుండి గత ప్రభుత్వ హయాంలో వందలాది లారీల ద్వారా అక్రమ ఇసుక రవాణా జరుగుతుండేది. ఈ క్రమంలో తణుకుల, గండ్రపల్లి, జమ్మికుంట గుంపుల గ్రామాల బ్రిడ్జ్ పైన అనేకమైన గుంతలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగేవి. చాలా మంది ఆ మార్గం గుండా ప్రయాణించాలంటే ప్రమాదాల బారిన పడేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు పడుతున్న బాధలను చూడలేక గుత్తేదారు మరమ్మతు చేసేందుకు పనులు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా జమ్మికుంట గ్రూప్ బ్రిడ్జి పైన గుంతలు పడి రోడ్లపైన సదరు కాంట్రాక్టు పనులు చేయడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ రోడ్డు పనులను నాణ్యత పాటిస్తూ వేయాలని, గతంలో వేసిన కాంట్రాక్టు రోడ్డు పనులలో నాణ్యత కనబరచకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం రోడ్డు వేస్తున్నందున తమ ప్రయాణం సాఫీగా సాగుతుందని వెల్లడించారు. అధికారులు సైతం గుత్తేదారు చేస్తున్న పనులపైన పర్యవేక్షణ జరపాలని ప్రజలు కోరారు. బాగా అధ్వానంగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు మరమ్మతులు బాగానే జరుగుతున్నాయి. ప్రయాణం బాగానే ఉంది. ఇంత రోడ్డు తార్ రోడ్ వేస్తే కొంచెం ప్రయాణికులకు మంచి సౌకర్యం జరుగుతుంది. తార్ రోడ్ అనేది ఇంకా డాంబర్ అనేది వేస్తే కొంచెం ఫ్రీ ఉంటుంది, తొందరగా వర్క్ కంప్లీట్ అయితే. ఎందుకంటే కరెక్ట్ వేయక మరి ఇప్పుడు ఇది వేసినాక చూడాలి మళ్ళీ ఎట్లా ఉంటుందో. నడుస్తూ ఉన్నాయి కదా మరమ్మతులు, ఇప్పుడైతే మంచిగానే ఉంది. చూద్దాం మళ్ళీ కొన్ని రోజులు అయితే 4 రోజులకే పోతున్నాయి రోడ్లు. ఇప్పుడు రోడ్డు పోలేదా, రోడ్డు మంచి చేయాలని చెప్పుకుంటున్నారా? తొక్కింది కరెక్ట్ లేక వైబ్రేషన్ పెట్టి తొక్కితే బాగుంటుంది. బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉండే రోడ్డు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండే, బండి పోవడానికి రావడానికి వెహికల్స్ చాలా ప్రాబ్లం ఉండే. ఇప్పుడు అంటే రోడ్ క్లియర్ అయింది, ఇప్పుడు ఓకేనా?